పారిశ్రామికరణగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు పనిచేస్తున్నారని, సూపర్ 6 పథకాలలో ఇప్పటికే 5 పథకాలను అమలు చేశారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్ సుందర్ శేషు అన్నారు. జంగారెడ్డిగూడెంలో టీడీపీ కార్యాలయం నందు పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్తో కలిపి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వాణిజ్య పరంగా, ఉపాధి పరంగా కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందని, వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చినట్లు తెలిపారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ, బీజేపీ నాయకులు కొప్పాక శ్రీనివాసరావు, సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిపైన రామలింగేశ్వరరావు, బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ యాకూబ్, కార్యదర్శి కోనేటి చంటి పాల్గొన్నారు. కర్మాగారాలన్నీ కూడా పుట్టపర్తిలో తయారవుతున్నాయి. దాని అనుబంధ పరిశ్రమలు కానీ, అలాగే డ్రోన్ సెంటర్గా కర్నూలు ఓరవకల్లో కూడా స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో 1,00,000 మందికి ఉపాధి అవకాశాల నిమిత్తము సుమారుగా 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. అంటే దాదాపు 4 పరిశ్రమలు పుట్టపర్తి కేంద్రంగా వస్తున్నాయి. వీటిని అనుబంధంగా 1,00,000 ఉద్యోగాల కల్పన కూడా జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి పెద్ద మైలురాయి. నిన్న రక్షణ శాఖ మంత్రి గారు రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఒక విజన్తో ముందుకెళ్ళాలి అంటే చాలా ముఖ్యమంత్రులను చూశాను, కానీ చంద్రబాబు నాయుడు గారు విజన్ దీర్ఘకాలికంగా పనితనంతో ఉంటుందని ఆయన స్పష్టంగా చెప్పారు. కాబట్టి అభివృద్ధి చెందాలి అంటే విజన్ ఉండాలి. దాన్ని సమర్థవంతంగా నిర్వహించి పరిశ్రమలను స్ట్రీమ్లైన్ చేసి ఎస్టాబ్లిష్మెంట్ చేసేటువంటి ఫండింగ్ జనరేషన్ చేసే క్యాలిబర్ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. అది దేశ నాయకుడు నరేంద్ర మోడీ గారి దగ్గర ఉంది. కాబట్టి ఇవాళ ఇంత పెద్ద పరిశ్రమలు, దేశ రక్షణకు సంబంధించిన 5 పరిశ్రమలు పుట్టపర్తికి వచ్చినాయంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క గర్వకారణము. ఇది ఎన్డీఏ భాగస్వామ్య గర్వకారణం తెలియజేస్తుంది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతుందనేది రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలతో పాటు అంతర్జాతీయంగా కూడా ఐ విట్నెస్గా ఈరోజు ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు భారతదేశానికి 100 రూపాయల పెట్టుబడి వస్తూ ఉంటే దాంట్లో 26 రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఏదో మీరు నేను చెప్పేది కాదు, అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నివేదికల ద్వారా బట్టబయలవుతున్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ రోజున వైసీపీలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఊరికే అడ్వర్టైజ్మెంట్ తప్ప ఏమీ లేదు, ఏమీ జరగట్లేదు, ఏమీ రావట్లేదు, ఉన్న కంపెనీలు కూడా పోతా ఉన్నాయని చెప్పేసానని వారు మరి మీడియా ముఖంగా అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడేటువంటి ఏ నాయకుడైనా మీరు ఎక్కడ ప్లేస్ చెప్తే అక్కడికి, ఏ టైం చెప్తే ఆ టైంలో చర్చించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. మీరు ఎవరైనా సరే పర్లేదు, మీరు ఏ డేటాతో అయినా రండి, ఇబ్బంది ఏమీ లేదు. ఒకటే అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, ఈరోజు గూగుల్ డేటా సెంటర్ అతిపెద్ద విదేశీ పెట్టుబడి 1,35,000 కోట్ల రూపాయలతోటి విశాఖపట్నంలో గ్రౌండ్ అయింది. అందరూ కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నారు. అంతర్జాతీయంగా కథనాలు మరి మోదీ గారి సహకారంతో జరుగుతూ ఉంది. రెండోది, నిన్న పుట్టపర్తి ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, భారతదేశ రక్షణ రంగంలో కలికితురాయిగా మరి ఏదైతే కాంబాట్ మరి ఫ్లయింగ్ జెట్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి 15,300 కోట్ల రూపాయలు అక్కడ నిర్మాణం నిన్న శంకుస్థాపన జరుగుతుంది. వీటితో పాటుగా దానికి ముందు శ్రీ సిటీలో క్యారియర్ ఏసీ కంపెనీలు 1000 కోట్ల పెట్టుబడులతోటి అక్కడ శంకుస్థాపన జరిగింది. కాగ్నిజెంట్ కానీ, టీసీఎస్ కానీ, మరి అనకాపల్లిలో ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ కానీ, అదేవిధంగా కాకినాడలో గ్రీన్ అమోనియం కంపెనీ కానీ, ఇవన్నీ కూడా వేల లక్షల కోట్ల పెట్టుబడులతోటి ఇప్పటివరకు దాదాపు ఈ రాష్ట్రంలో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు జరుగుతూ ఉన్నాయి.